నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్, ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆర్యన్ గారు మనతో పాటు ఉన్నారు. వీరికి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఓపెన్ ప్లాట్స్‌లోని అనుభవం కలిగి 10,000 మందికి పైగా ఇన్వెస్టర్లకు వారి సేవలను అందించి, అలాగే 250 కోట్లకు పైగా ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోను నిర్వహించినటువంటి అనుభవం కలవారు. సో, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఎందులో చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా వారి నుంచి మనం ఆ సజెషన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆర్యన్ గారు. నమస్తే అండి. ఆర్యన్ గారు, ఇప్పుడు చాలా మందికి రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని కోరిక అయితే ఉంటుంది కానీ, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేకపోవచ్చు. యెస్. సో, జస్ట్ ఫర్ సపోజ్ ఒక 4, 5 లాక్స్ నాకు సేవింగ్స్ ఉన్నాయనుకోండి. సో, నేను అవును. ఇన్వెస్ట్ చేయాలంటే చేయగలుగుతానా? సరిపోతుందా ఆ అమౌంట్? ఎలా చేయొచ్చంటారు? గుడ్ క్వెషన్ అండి. చాలా మంది భయపడేదేంటంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే లక్షల్లో డబ్బులు కావాలేమో హ్మ్. అని. యాక్చువల్‌గా అదే ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అంత డబ్బులు కూడా అవసరం లేదండి. మీరు అడిగినట్టు 4, 5 లక్షలు కాదు. మేము కొన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లు 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇన్వెస్ట్ 1,00,000 చేయించాం. లోనా? 1,00,000లో కూడా. ఒక ఓకే. కేస్ స్టడీ చెప్తా మీకు. ఎలా అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్సే. జాబ్ హోల్డర్స్ అయితే ఒకసారి మా వెంచర్ చూడటానికొచ్చారు. సో, హ్మ్. ఇద్దరు జాబ్ మల్టీనేషనల్ హోల్డర్సే. కంపెనీస్‌లో ఉన్నారు. అయితే వీళ్ళనుకున్నదేంటంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరు చిన్న పిల్లలు. ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలున్నారు. సో, వెంచర్‌కొచ్చారు. వాళ్ళకి బాగా నచ్చింది. దట్ అమౌంట్ వచ్చేసి 25 లాక్స్ వరకు వచ్చింది. అంటే ఆ బడ్జెట్ వచ్చి. ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ 25 లాక్స్ వచ్చింది. సో, వాళ్ళు ఓపెన్‌గా చెప్పిందేంటంటే, ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఓపెన్‌గా చెప్తే మేము ఎలాంటి సజెషన్‌లన్నా ఇవ్వగలం. వాళ్ళు చెప్పకుండా చూసి తర్వాత చెప్తామని ఎళ్ళిపోతే మనకేం చేయలేం. వాళ్ళు ఓపెన్‌గా ఏం చెప్పారంటే, ఇద్దరం జాబ్ చేస్తున్నాము. సాలరీస్ బాగున్నాయి. 1.5 లాక్, 2 లాక్స్ సాలరీస్‌లో ఉన్నాము. పెద్దగా కమిట్మెంట్స్ ఏం లేదు. హౌస్ లోన్ ఒకటుంది. సో, మా దగ్గర ఓపెన్‌గా చెప్పాలంటే పెద్ద సేవింగ్స్ లేవు. పిల్లల స్కూల్స్‌కి అవే అయిపోతున్నాయి. మహా అయితే 1 లాక్ అంటే ఏదైనా ఉంది తప్ప పెద్దగా లేవు. క్రెడిట్ కార్డ్స్ ఇలా యూజ్ చేస్తామన్నారు. అంత ఓపెన్‌గా క్లియర్‌గా చెప్పారు వాళ్ళు. అంటే హ్మ్. దీంట్లో ఏది దాచకుండా నీట్‌గా చెప్పారు. సో, నేనేమన్నానంటే 1,00,000తో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అన్నారు. సో, హ్మ్. మీరెలాగైతే కొంచెం సర్ప్రైజ్ అయ్యారో వాళ్ళు కూడా 1,00,000తో ఎలా చేయొచ్చు సార్ అన్నారు. అయితే నేనేం చెప్పానంటే 25 లాక్స్ అమౌంట్ అవుతుంది కదా! హ్మ్. సో, దీన్ని బుక్ చేసుకొని ఒక 1,00,000 పేమెంట్ పే చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్‌ది ఏం చేద్దామంటే ఇద్దరి నుంచి కొంచెం కొంచెం పర్సనల్ లోన్ తీసుకొని అంటే 2 లోన్స్ ఉంటాయి దీంట్లో. పర్సనల్ లోన్ ఉంటుంది, మార్ట్‌గేజ్ లోన్ ఉంటుంది. హ్మ్. పర్సనల్ లోన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీలో అందరికీ కూడా ప్రీ అప్రూవ్డే ఉంటాయి మోస్ట్‌లీ. సో, వాళ్ళకి కూడా ప్రీ అప్రూవ్డ్ ఉన్నట్టు తెలీదు. యాప్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి ప్రీ అప్రూవ్డ్ ఉన్నాయన్నమాట. హ్మ్. సో, ప్రీ అప్రూవ్డ్‌లో ఏం చేద్దాం అనుకున్నామంటే ఇటు ఇంకా 24 లాక్స్ కావాలి కదా! 12 లాక్స్ ఇద్దరు కూడా సమానంగా షేర్ చేసుకోండి. ఇద్దరి నుంచి ఒక 12 లాక్స్ తీసుకుందాం. ఒక 5 ఇయర్స్ టైమ్‌లో దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం. సో, వాళ్ళు అడిగిందేంటంటే ఇద్దరము జాబ్ అయితే చేస్తున్నాము. సో, పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా అని అడిగారు. సో, నేను దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటది కదా! ఎక్కువుంటది గదా! ఖచ్చితంగా ఉంటది. పర్సనల్ అంటే లోన్‌కి. నార్మల్ దానికి 8.5-9 ఉంటాయి. దీనికి ఒక 10.5-11 ఉంటది. సో, నేను ఎక్స్‌ప్లనేషన్ ఏం చేశానంటే 100% కొన్ని ప్లేసెస్‌లో అప్పు తీసుకొని కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఎలా అంటే 25,00,000 వాల్యూ ఉంది. సో, 5 ఇయర్స్‌లో నేను సజెస్ట్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డబుల్ ద అమౌంట్ అవుతాయి. అంటే 25,00,000 50,00,000 అవుతది. అలాంటి ప్లేసెస్‌నే నేను సజెస్ట్ చేస్తాను. అట్‌లీస్ట్ మినిమమ్ 5 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే పెట్టిన పెట్టుబడి డబుల్ అవ్వడం గ్యారంటీ. అలాంటి ప్లేసెస్, అలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేసెస్, అలాంటి రోడ్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేసెస్ అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంప్లాయ్‌మెంట్‌ని బేస్ చేసుకొని నేను సజెషన్స్ ఇస్తాను. సో, 25 లాక్స్ బికమ్ 50 లాక్స్. సో, నౌ ఇప్పుడేంటంటే వీళ్ళు లోన్ తీసుకుంటే ఈ 5 ఇయర్స్‌లో కట్టేదెంతంటే 4-4.5 లాక్స్ కడతారు. ఏది ఇంట్రెస్ట్ హ్మ్. కంపెనీకి. సో, 4-4.5 లాక్స్ అంటే 25,00,000 వీళ్ళ బెనిఫిట్ అయినట్టే కదా! సో, అది కాకుండా వీళ్ళెప్పుడైనా డబ్బులొస్తే మిడిల్‌లో కూడా దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. హ్మ్. ఒక సేవింగ్ ఆటోమేటిక్‌గా తెలియకుండా హస్బెండ్ నుంచి, వైఫ్ నుంచి సపోజ్ ఒక 20,00,000 ఒక 20, 25,000 చప్పున సేవింగ్స్ అయిపోయినాయి. హ్మ్. అండ్ పిల్లలకి 10 ఇయర్స్ అయ్యేసరికి ఆ ప్లాట్ వాల్యూ ఎంత 1,00,00,000 పైన అవుతది. సో, అప్పటి వరకు వీళ్ళు బ్యాంక్‌లో ఎఫ్‌డి పెట్టినా, మ్యూచువల్ ఫండ్స్‌లో లేదా ఇంకొక దాంట్లో సేవింగ్స్ చేసుకున్నా, ఇంకెక్కడైనా పెట్టి చూడండి. వీళ్ళు ఇప్పుడు కొన్నటువంటి ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ అన్ని రెట్లు అవుతక్కడ. సో, ఇది అంటే ఇంకొంచెం కొంతమందొస్తారు మా దగ్గరికి. ఆల్రెడీ లోన్స్‌లో ఉన్నామంటాం. పీఎఫ్ విత్‌డ్రా చేసుకొని కొంతమంది పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర పీఎఫ్ మనీ ఉంటది కదా! దాన్ని విత్‌డ్రా చేసి పెట్టమంటాం. గోల్డ్‌ని కొంచెం ఏదైనా ఇన్వెస్ట్ చేసి అంటే మార్ట్‌గేజ్ పెట్టి అయినా సరే ఇన్వెస్ట్ చేయమంటాం. ఎందుకంటే అంటే ల్యాండ్ ఈ రోజు ఉన్నది రేపు ఉండదు ఆ రేటు. అంటే రేపు రోడ్లొచ్చేసరికి రేట్ పెరుగుతది. చుట్టుపక్కల కమర్షియల్స్ వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది. జనాలు చుట్టుపక్కల ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసరికి రేట్ పెరుగుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగే కొద్దీ ల్యాండ్ రేట్ పెరుగుతుంది. హ్మ్. బికాజ్ ల్యాండ్‌ని క్రియేట్ చేయలేం కాబట్టి ల్యాండ్‌కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటది.
ఈ ఇది తెలుసుకోగలిగితే మనం ల్యాండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైనా పొరపాటున కూడా ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్లు అంటే వెళ్ళాం. బికాజ్ ప్రతి కోటీశ్వరుడు ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే అయ్యాడు. మీ దగ్గర 20 కోట్లు 30 కోట్లు ఉన్న కోటీశ్వరుడు కోట్లు అంటే కరోడ్పతి అన్నారు. ఎప్పుడైతే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో హీఈస్ ద కరోడ్పతి. అంటే బేసిక్గా చూసేది కూడా ఇప్పుడు టాప్ ఇండియాలో 20 మెంబర్స్ కరోడ్పతిస్ లిస్ట్ ఇస్తాము, 50 మెంబర్స్ అదాని వీళ్ళందరూ కూడా దేన్ని చూసుకుంటారంటే వాళ్ళ దగ్గర 100 కోట్ల క్యాష్ ఉన్నా కూడా వాళ్ళని కరోడ్పతిస్ కింద దాంట్లో కౌంట్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి వాటిని బేస్ చేసుకుని వీళ్ళని అనాలిసిస్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ల్యాండ్ అనేది ఉండాలి. ఇప్పుడు కనుక ల్యాండ్ మిస్ అయితే 100% ఫ్యూచర్లో కొనాలంటే స్క్వేర్ ఫీట్లో ఇప్పుడు స్క్వేర్ యార్డ్లో కొనుక్కుంటే డబ్బులు వస్తున్నాయి కదా, స్క్వేర్ ఫీట్లో కొనాల్సిన పరిస్థితి వస్తుంది. సో చిన్న అమౌంట్ అయినా పర్లేదు, మీరు ఇందాక అడిగినట్టు 4-5 లక్షల్లో ఎలా కొనవచ్చు, 4-5 lakhsలో ఎలా కొనవచ్చు అంటే ఎప్పుడైనా ఒక 20 lakhs బడ్జెట్లో మనకు ప్రాజెక్ట్ నచ్చింది అనుకో, 1/4 అంటే 25% మీ దగ్గర ఉందంటే 25% ఇచ్చిన తర్వాత లోన్కి వెళ్ళొచ్చు. బ్యాంక్ లోన్ 75% వరకు ఇస్తారు. అంటే 15 years డ్యూరేషన్ ఉంటుంది దీనికి. మీకు చాలా తక్కువే పడుతుంది. అంటే చాలా మంది ఆలోచించేది ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఇవ్వాలి అని అంటే మన బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు కదా, ప్రాపర్ సిబిల్ స్కోర్. అలా ఒకవేళ లేకపోతే మనకి లోన్స్ రాకపోతే ఎట్లా? ఎస్, ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు సిబిల్ స్కోర్ బాగుంది అనుకోండి, 15 lakhsలో మనం లోన్ తీసుకుంటాం 15 years, నెలకి 15 నుంచి 17,000 కట్టినా కూడా సరిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి ఏంటంటే కంపెనీసే లోన్ ప్రొవైడ్ చేస్తాయి. లైక్ ఏంటంటే 2 years ఆప్షన్, 3 years ఆప్షన్ మా దగ్గర ఉన్నాయి కొన్ని. అంటే సిబిల్ స్కోర్ బాగాలేని వాళ్ళు కూడా ఎలా కొనుక్కోవచ్చు అంటే ఓవరాల్ దాంట్లో 25% పే చేసి 75%ని వితిన్ 3 yearsకి 4 yearsకి డివైడ్ చేసి ఎవ్రీ మంత్ వాళ్ళకి పే చేసుకునేలాగా ఆప్షన్ ఇస్తాం. ఇది బిజినెస్ పీపుల్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి సిబిల్ స్కోర్ ఉండకపోవచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడన్నా రాంగ్ ఉండొచ్చు. దీనివల్ల ఏంటంటే బిజినెస్ పీపుల్కి కూడా ఉపయోగపడేలాగా కంపెనీస్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఓకే, ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకుని మనం తీసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా మనకి ఉన్న గోల్డ్ కానీ ఇలాంటివన్నీ మార్ట్గేజ్ చేసి దాని నుంచి తీసుకోవడం కూడా ఒకటి. మేజర్లీ ఏంటంటే బ్యాంక్స్ కనుక మిస్ అయిన టైంలో కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అలా అయినా లోన్ మనం తీసుకోవచ్చు. సో 3 లక్షలు ఉన్నా 4 లక్షలు ఉన్నా భయపడద్దు. ఎవరైనా ఎంత తక్కువ బడ్జెట్ ఉన్నా ఫస్ట్ డేరింగ్ స్టెప్ ఏంటి అంటే చూసొస్తే తప్పేంటి. మీరు వెళ్ళి మీ దగ్గర ఎంత ఉన్నా కూడా ఒక ప్లాట్ చూసి వచ్చారనుకోండి, నిజం చెప్పాలి అంటే ల్యాండ్లోకి వెళ్ళినప్పుడే కొనాలనే ఫీలింగ్ ఉంటుంది మనకి. అండ్ మోర్ ఓవర్ కొంటూ ఉంటే ఇంకా 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 కొందాం అనే ఫీలింగ్ కూడా రైట్. ఇంకొకటి ఏంటంటే పెళ్లికి ఒకటి ఇల్లుకి ఒకటి ఎక్కడైనా డబ్బులు వస్తాయి అంటారు కదా, ల్యాండ్ కొనాలనుకున్నా కూడా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మన ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఏదోలా అంటే ఇంటెన్షన్ ఈజ్ గుడ్. వెన్ ఎవర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. మీరు ల్యాండ్ కొనాలి, ఇది మా పిల్లలకో లేకపోతే ఒక భవిష్యత్తుకో ఉండాలి అని ఇంటెన్షన్ గుడ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. నేను చెప్పాను కదా, లోన్ లేకపోయినా ఏదో రకంగా లోన్ వస్తుంది. ఓకే, లేదా అవకాశం వేరే రూపంలో వస్తుంది. లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఏదైనా అమ్ము ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు. సో అడిగిన వెంటనే వాళ్ళు ఒక 10 లక్షలు మీకు కావాలంటే ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్, కొనాలి అనే ఇంటెన్షన్ కనుక ఉంటే కనుక మీ దగ్గర నో డౌట్ ల్యాండ్ ఎలాగైనా మీ సొంతం అవుతుంది. ల్యాండ్ కొనాలని ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్. చాలా మందికి అది లేకపోవడం వల్లే కొంతమంది ఏంటంటే క్రోర్స్లో మనీ సంపాదిస్తారు కానీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన రాదు. 3-4 lakhs శాలరీస్ ఉన్న వాళ్ళు కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయరు. ఎప్పుడు తెలుసుకుంటారంటే ఎందుకంటే చిన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు డబ్బులు రేజ్ అయినప్పుడు, అంటే అప్రిషియేషన్ వచ్చినప్పుడు, అరే మనం కూడా చేస్తుంటే బాగుండేది అనుకుంటారు. సో ఖచ్చితంగా ఇంటెన్షన్ ఉండాలండి దీనికి. సో మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఉన్నటువంటి వే ఏంటి? ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా తీసుకోవాలి అండ్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి. రైట్. సో మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉన్నా, అట్లీస్ట్ 1 lakh ఉన్నా 1 lakh లేకపోయినా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్ బాగుండి మీరు ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎలాంటి వేస్ ఉన్నాయి అనేది 1 కాదు 2 కాదు, ఒక 20-25 వేస్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. సో ఎలాంటి వేస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది, మీకు ఒక ఓపెన్ ప్లాట్ సెట్ అవుతుంది అనేది నేను చెప్పగలను. ఒకవేళ అలాంటివి ఏదైనా సజెషన్స్ కావాలంటే యూ కెన్ కాల్ మీ అట్ 9391151121. థ్యాంక్ యూ.